రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీజేపీ నేత సోమ్ వీర్రాజు మండిపడ్డారు. విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చొప్పున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సారా సిండికేట్లు దోచేస్తున్నాయని ఆరోపించారు. ఆదాయం తగ్గిపోతుందేమన్న భయంతో మద్యం షాపులపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రతిరోజు 5 కోట్ల మన జనాభా అయితే 1 కోటి మంది మద్యం స్వీకరిస్తున్నారు రాష్ట్రంలో. నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రతి చీప్ లిక్కర్ బాటిల్ మీద కానీ అదనపుని ధరని అమ్మే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కాకినాడలో ఈ మధ్యన ఒక ఏరియాలో ఒకే ప్రాంతంలో 25 బెల్ట్ షాపులు ఉన్నాయండి. ఈ 25 బెల్ట్ షాపుల గురించి ఎక్సైజ్ కమిషనర్తో మాట్లాడాను. భయపడ్డాడు, తీయించలేకపోయాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో మాట్లాడాను. 2 సార్లు విన్నాడు, ఫోన్ ఎత్తడం మానేశాడు. మినిస్టర్ గారితో చెప్పాను, మంత్రి గారితో ఈవేళ కూడా కౌన్సిల్లో మాట్లాడాను. తీయించలేకపోతున్నారు, ఆదాయం తగ్గిపోతుందనేటువంటి అభిప్రాయంతో మాట్లాడుతున్నాడు. ఎంత దారుణమో చూడండి.